కారణం పనులు ఒక్కసారి మీ చెప్పిన మాట మీద మీరు మనసు పెట్టినట్లయితే ప్రియమైన ఆ ప్రభువును కూర్చి ప్రకటించుతున్నటువంటి ప్రతి మాట మీరు గ్రహించినట్లయితే ఒకనొక దినాన్ని మేమందరం కూడా ప్రభువుని ఎరగలేనటువంటి స్థితిలో మేము ఉన్నప్పుడు పాపంలో మేము అడ్డుపోతున్నప్పుడు ఇలాగే అనేక మంది సేవకులు సంఘాలు కలిసి సువార్తను ప్రకటించడానికి మా గ్రామం వచ్చినప్పుడు ఎవరో ఎందుకో వచ్చారని ఆలోచన చేసే తప్ప అందులో ఉన్నటువంటి యథార్థమైంది అనుకున్నాం. మేము పూజించేదే నిజమైన అనుకున్నాం. నిజమైన దేవుడు కారణంలో ఆయన లోకాన్ని సృజించినటువంటి సృష్టికర్త. ఆయన ఎదకొస్తే ఆయన ఏమాత్రం తోసివేసే దేవుడు కాదు. పాపాలు క్షమించే దేవుడు, రోగాలను బాగు చేసే దేవుడు, సమాధానమైన వారికి సమాధానం ఇచ్చే దేవుడిని గ్రహించలేకపోయి చాలా కూడా మేము మరి పాపపు జీవితంలో పడి ఉన్నప్పుడు ఆ నిజమైన దేవుణ్ణి మేము గ్రహించి ఆయనను విశ్వసించి ఆయనను రక్షించబడి ఈ గుణాన్ని ఇలాగ ప్రేమించింది. ఆయన అందరిలాంటి దేవుడు కాదు. అందరినీ కూడా ప్రేమించే నిజమైన దేవుడు తిన్నారా? ఆయన కులానికి దేవుడు కాదు, లేకపోతే ఒక వర్గానికి దేవుడు కాదు, లేకపోతే ఒక గ్రామానికి దేవుడు కాదు. అందరికీ దేవుడు. అందరి కొరకు లోకానికి వచ్చేలేనా, అందరి కొరకు పుట్టలేనా పాపల యొక్క జీవితం భూమి మీద మాత్రం అకాలమైన మరణాలు వస్తున్నాయి. ఎప్పుడు మానవుడు ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. మరణించిన తర్వాత నా ప్రియమైనటువంటి ప్రజలారా గ్రహించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతకాలమే స్వాస్థ్యమైన మనం అనుకుంటాం. చనిపోయిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో ఆలోచన చేయాలి. అది నిన్ను నన్ను అందరినీ కూడా వారసులుగా చేస్తారు. కాబట్టి ఆ యొక్క ప్రభువుని నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రభువుని నమ్ముకుని ఆ ప్రభువుని నిర్లక్ష్యాలను ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన ఎదుగు చేర్చుకునే దేవుడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు ఒప్పుకోవాలి. ప్రభుత్వ నామాన్ని బట్టి మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో అందరినీ తాకిన పరిశుద్ధాత్మ శక్తి. వారు ప్రార్థించేటప్పుడు, ప్రవచనం బట్టి మాట్లాడేటప్పుడు ఆత్మ అందరినీ తాకింది. నా ప్రియమైన దేవుడు బిడ్డారా, నేను అప్పుడు చూశాను ఈ స్థలంలో ప్రకాశమానమైన వెలుగులు అందరినీ తాకింది. దేవుడికి స్తోత్రం. దేవుడు రానున్న దినాల్లో నిజంగా గారు చెప్పినట్లుగా ప్రార్థించే గుంపులను దేవుడు లేకపోతున్నాడు. ప్రార్థించే గుంపులను దేవుడు లేకపోతున్నాడు. ప్రతి సంఘములో, ఏ సంఘములో ప్రార్థన అనేటువంటి శక్తి ఉంటుందో అనేకమైన కార్యాలు మనము చూడగలము. దేవాది దేవుడు చేయగలడు. నువ్వు ఎన్నిటిలోనైనా వెనకబడవచ్చు, కానీ ప్రార్థనలో మాత్రం మనం ఎప్పుడైనా వెనకపడ్డామా దేవుడిచ్చే కార్యాలు మనం చూడలేము. దేవుడికి స్తోత్రం చెప్పరా, గట్టిగా చెప్పరా. నిజంగా ఈ రాత్రి దేవాది దేవుడు, దైవ సేవకులు, మాకు ఆత్మీయులు నిజంగా మమ్ములను నిజంగా ప్రతి నెలలో లేక ప్రతి వారములో మమ్మలను ఆర్థికంగాను ఆత్మీయముగాను మమ్మలను బలపరుచుచున్నటువంటి దైవ సేవకులు యేసరత్నయ్య గారు ఈ దినాన్ని మంచి సేవకులను మన మధ్యకు తీసుకొని వచ్చారు. నిజంగా చక్కని యొక్క వాక్యములు అందించి సంఘాన్ని పురుకొల్పి పరిశుద్ధాత్మతో నింపినటువంటి దైవ సేవకులకు ప్రభునామాన్ని బట్టి మా సంఘం తరపున, మా గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు అత్యంతమైనటువంటి ప్రియులు చాలా మంది ఉన్నారు. నిజంగా తీసుకెళ్ళా కాదు, మన మీద ఉన్నటువంటి చక్కని మాటలు వాక్యము ద్వారా నీతో మాట్లాడిన దేవుడు. ఇదో వాక్యాన్ని వినకుండా ఏ రోగమైతే నోటు పడుతుందో, ఆటంకపడుతుందో ఆ రోగము నుంచి పోవాలంటే మొదట ప్రార్థనని, రెండోది వాక్యం. ఆ రెండు నీకు చాలా అవసరం. ఆ రెండు నీకు చాలా అవసరం. ప్రార్థనలో బలపడతాం, వాక్యంలో బలపడతాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆశ్చర్యకరమునకును కారణవంతుడా, మంచి దేవుడా, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో నీ దోషుడైన మధ్యకు తోడుకొని వచ్చారు. నాయనానికి వందనాలు. అనేకమైన సంఘటనలను గురించి మీరు మాట్లాడారు. తండ్రి స్తోత్రాలు. నాయన పరాక్రమశాలి అయినప్పటికీ, గౌడైనప్పటికీ నాయనతో ఉన్న రోగాల గురించి మీరు మాట్లాడారు. ఆ రోగము ఎలా పోతుందో దానిని సాకులు మీరు మాట్లాడారు. తండ్రి స్తోత్రాలు. తండ్రి, అటువంటి ఒక రోగము మానవుడికి పోవాలంటే మాలో ప్రార్థన ఉండాలి. రెండోది యొక్క వాక్యాన్ని మేము తెలుగుదనము ఇలా రాత్రులు ధ్యానించేవారిగా ఉండాలని సత్యమును ఈ రాష్ట్రంలో మాకు తెలియచేశారు. తండ్రికి స్తోత్రాలు. వీరిని బిడ్డలు, కుమారులు, కుమార్తెలు కూడా ప్రభు ఏ వాక్యము కలిగిన బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, నడిపించండి. ఇక మీదుగా ఏ ప్రార్థన జీవితము కలిగిన వాక్యములు ధ్యానించేవారిగా ప్రభు ఈ బిడ్డలందరూ కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తారు. చాలా మంది యవనస్తులు ఉన్నారు ప్రభు. వారి తల్లిదండ్రులైన వారిని ప్రోత్సహించలేదు ప్రభు. వారి తల్లిదండ్రులైన వారిని పురుగొల్పలేదు ప్రభు. వారి తల్లిదండ్రులైనా సరిదిద్దలేదు ప్రభు. ఒకవేళ సేవకులైనా సరిదిద్దుతారు అనేటువంటి ఆలోచన కలిగి
సరిదిద్దుతుంటే వారు సరి చేయబడలేదు ప్రభు. నా తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం ఇంటే సరి చేసుకుంటాను నాయన. వాక్యం ఇంటే వారు సరిదిద్దుకుంటారు ప్రభు. వాక్యము కనుక వాక్యము వారు హృదయములో లేక అనేక మంది చెడిపోతున్నారు ప్రభు. అలాగూ కాక తండ్రి నీ బిడ్డలందరినీ పంపించినాయన. కొన్ని వచ్చిన బిడ్డలందరి మీద మీ చేతులు చాపు ప్రభు. రానున్న దినాల్లో వీరే కాక ఇంకా అనేక మంది యవన బిడ్డలు సమకూర్చబడడానికి నీ బిడ్డలందరినీ బలపరిచి ప్రోత్సహించి పురుగొల్పమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా నీ దాసుడు రాజుపురాలు బట్టి మీ పాదాలు పెడుతున్నాను. శామపురాలు బట్టి మీ పాదాలు పెడుతున్నాను. వారికి ఇచ్చిన ఎదురు బిడ్డలు బట్టి మీ పాదాలు పెడుతున్నాను. వారికి అప్పగించిన పరిచయం బట్టి మీ పాదాలు పెడుతున్నాను. ఆ పరిచర్యలు ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, బలహీనతలు అనేకమైన వచ్చినప్పటికీ ప్రభు నీ వైపు చూచుచు ఓ ప్రభు మీరు అప్పగించిన పనిలో ముందుకు ఆయన పరిగెత్తడానికి నీ దాసులను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలైన స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దాసులని కమలపరచుతండి. ఇటువంటి ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ మరణములతో కూడినటువంటి వాక్యము తండ్రి నీకు వందనాలు. ఈ దాసులు అనేకమైన స్థలములో నిలబడి మాట్లాడడానికి మీ దాసులు బలముగా వాడుకోండి. ఎత్తబడిన వాక్యము వృధాగా పోకుండా నీ బిడ్డల యొక్క హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామము సంపూర్ణ విజయము కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడి యొక్క ఆదరణ, ఆశీర్వాదము, దీవెన, కృప కూడి వచ్చిన సంఘమునకును ఈ దినాన్ని చక్కని యొక్క వర్తమానం అందించిన సేవకులకు, వారి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.